అధ్యాయం 8వ వచనంలో సామెత న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాసును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకుందవు. సాలంగా ఇక్కడ ఈరోజు నీకు అందించబోతున్న యొక్క మాట ఏంటంటే, ఎవరైనా సరే దేవుడు చూసేది నీ కులం కాదు, నీ రంగు కాదు, నీ పర్సనాలిటీ కాదు. ఆయన చూసేది నీ హృదయం, నీ హృదయం. అందుకే సామెల ప్రవక్త సౌలు ఏంటది దేవుడి పైన తిరగబడి దేవుడు తన అప్పగించిన రాజ్యాన్ని తన ఇష్టానుసారం నడిపిస్తుంటే సామెల ప్రవక్త అంటాడు, దేవుడు సౌలు నా మాట వింటలేదని, నా చిత్తంలో ఉన్న వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకుంటానని ఆ మాట చెప్పి బెత్లెహేము యొక్క ప్రాంతానికి దావీదు ఇంటికి పంపించాడు దేవుడు. ఎవరిని? సామెల యొక్క ప్రవర్తనని. నేను కోరుకున్న వ్యక్తి, నాకు ఇష్టమైన మనిషి అనక. ఈ సామెల ప్రవక్త వెళ్ళిన తర్వాత దావీదు కంటే మొదటవాడు, మొత్తం వాళ్ళు 8 మంది అన్నదమ్ములు. 8 మందిలో మొదటవాడు అక్కడ ఉన్నాడు. ఇంటి ముందు గొడవలు తీసుకుని కట్టెలు నరుగుతున్నాడు. ఇంకా బాగా కండలు తిరిగిన మనిషి, హైట్ మనిషి. ఇంకా అబ్బా, దేవుడు ఎంత అద్భుతంగా కోరుకున్నాడు మనిషిని. ఇతనేమో దేవుడు చిత్రమైన వ్యక్తి అని చెప్పని, ప్రభా ఇతనే కదా అని తైలం కొమ్ము తీసుకుని అభిషేకం చేయబోతుంటే, సామ్యలు ఆగు, నువ్వు పైరూపం చూస్తున్నావు. మనుషులు పైరూపమే చూస్తారు, నీ హృదయ ఆంతర్యమును చూసేవాడిని. అతను నాకు ఎంత మాత్రము ఇష్టం లేదన్నాడు. ఈ రీతిగా దావీదు కంటే ముందున్న 7 అన్నలు కానీ దేవుడు ఇష్టపడలా, దావీదుని మాత్రమే ఇష్టపడ్డాడు. కారణం ఏంటిది? భాగం నుంచండి. ఈరోజు చాలామంది తమ బిడ్డలు లేకపోతే మీరు దీవించబడలేకపోవడం కారణం ఏంటంటే, చిన్నతనంలోంచి తండ్రి అప్పగించిన పనులకి నమ్మకంగా లేకపోతే తిరకాసు చేస్తే అదే తిరకాసు నీ బ్రతుకులు ఉండిపోతుందన్నమాట. ఇంకా ఇష్టపడు దేవుడు. తండ్రి ఇంటి గొర్రెల్ని నమ్మకంగా వస్తున్నాడు. ఇంకా అడవి ప్రాంతాలలో తోడెలు వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, ఏది వచ్చినా తండ్రి ఇంటి గొర్రెలకి నమ్మకంగా అప్పగించిన పనికి, అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా ఉన్నాడు. ఇక నమ్మకమైన వ్యక్తిని కోరుకుంటాడు కానీ పిచ్చి పిచ్చి చేష్టలు చేసే వ్యక్తిని ఎంత మాత్రం కోరుకోడు. దావీదును కోరుకోవడం కారణం అది. ఆలోచన చేయండి. నడిగొడ్లు ఎంతమంది లేరు? పెద్ద పెద్ద వర్గాలు, పెద్ద పెద్ద కులాలు, పెద్ద పెద్ద తెలివి గల వాళ్ళు, మంచి హైట్ గీట్ అంతా మహా తెలివిలు కలిగిన వారు ఉన్నారు, మంచి ఆస్తి పరులు ఉన్నారు. నేను ఎక్కడో చెట్టు కింద ఉన్న వ్యక్తిని నిలబట్టుకొని వాడుకోవటం అసలు నాకు ఈ ఆలోచన లేదు. హైదరాబాద్లో దేవుణ్ణి నమ్ముకున్నాను, చర్చికి వెళ్దామని ఒక చోటకి వెళ్తే ఎట్నే పులి పెట్టి మన చెప్పులు వేసుకొని ఒక ఆయన వాక్యం చెబుతున్నాడు. ఇంకొక ఆయన ఏంటది, ఇంకో చర్చికి పోతే, ఇక్కడ కాదని ఇంకో చర్చికి పోతే ప్రార్థన అయిపోయినాక ఎత్తరండి ఎత్తరండి ఎత్తరండి, బత్తలు ఎత్తరండి అంటున్నాడు ఒక ఆయనకి. ఇది చూసా. ఇంకా ఇంకొక చోటకి పోతే అబ్బో ప్రార్థన అయిపోయినాక పిల్లలతో చేతులాడుతుంది. ఇవన్నీ నేను హైదరాబాద్లో మా పాస్టర్ దగ్గర చూడాల. అమ్మో, ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి చాలా తేడా ఉంది. ఈ ప్రార్థనలే వీళ్ళ మధ్యలో పోతే నేను ఎక్కడ కుట్టుకొని పోతాను అని చెప్పేసి భయంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టినాం. ప్రభువా, ఈ ప్రాంతంలో రక్షణ పొందకపోవడం కారణం నీ చిత్తములో ఉన్నవారు లేకపోవటమే. ఈ ప్రాంతాలు మారలేదు. వీళ్ళని బట్టి నీ నామం ఎందుకు దూషింపబడుతుంది నాకు అర్థమైంది. నీ చిత్తంలో ఉన్న సేవకులు ఈ ప్రాంతాలకు తెస్తున్న ప్రార్థన చేయడం మొదలుపెట్టినాక అది ఆరంభమైంది. నాకు రక్షణ పొందిన తర్వాత విశ్వాసగా ఉండింది. అప్పుడు నా కుటుంబంలో భయంకరంగా చరిత్ర నడుస్తుంది. ఇక్కడ వద్దు యేసు ప్రభువు అంటారు. ఇక ఇది 6 నెలలు జరిగిన తర్వాత
అప్పుడు వినబడుతుంది స్వరం. 6 నెలలు ప్రార్థన చేస్తాను, నాకు మంచి ప్రార్థన కావాలి. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ పోలేను కదా. హైదరాబాద్ పనులు ఎప్పుడు వచ్చి మన ప్రాంతంలో ఉంటాం కదా, ఇంకా అక్కడికి పోలేను కదా ప్రతి ఆదివారం. ఇంకా ప్రార్థన చేస్తుంటే 6 నెలల తర్వాత ఏదో తెలియని స్వరమే నాకు వినబడుతుంది. ఎప్పుడు విననే స్వరం. ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వే నాకు సేవ చేయి, నేను నీకు తోడుకుంటా అనక. ఈ మాట వెతుక్కుంటే బైబిల్ ఎక్కడ నాకు కనబడలేదు. ఇంకా అదే మాట మళ్ళీ రెండోసారి వినబడింది. ఒక వారం తర్వాత మళ్ళీ మూడోసారి చాలా బలవంతంగా ప్రేరేపణ. ఇంకా మామూలుగా స్వరం వినబడింది. ఇప్పుడైతే నా హృదయంలోంచి స్పందన వస్తుంది. ఇంకా ఏదో తెలియని పట్టుదల, ఏదో తెలియని ఆశ. దాని గురి గమనం తెలియదు, కానీ ఆశ ఉంది, పట్టుదల ఉంది. ఏం తెలియదు. అటువంటి విధానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నన్ను చేపట్టుకుని నడిపించడం మొదలుపెట్టాడు. ఇంకా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత పనులు ముగించుకొని దేవుడి మందిరంలో పరిచయం చేస్తూ చెప్పుల దగ్గర బాత్రూమ్ కడగమని పాస్గా చెప్పలేదు, కానీ నేనే చేసినాను. ఇంకా చెప్పుల దగ్గర అయితే పరిచయం చేసినాను. ఇంకా ఒక్కసారి 2 సార్లు ఏంటి దాన్ని అడిగి ఆయన దగ్గర ఆ సెలవు తీసుకుని ఆ పనులు చేసినామాట. మరి ఈ రీతిగా, ఎందుకంటే ఈ చెప్పుల దగ్గరికి ఎందుకు వెళ్ళినాను, నాలో ఇంకేమన్నా ఉందేమో తెలుసుకోవడానికి. ఏదైతే సామాన్యంగా ఎవరైతే ఉన్న స్థాయి పనులు కొనుక్కుంటారో, కానీ ఒక చెప్పుల దగ్గర కోరుకోవడము అసంభవం. ఆడికి వెళ్తే కదా నేనేదో నాకు తెలిసేది. అట్లా ఆ తీరులో వెళ్ళి నన్ను నేను పరిచించుకున్నాను, నా స్థితిపరచు, నా బలహీనతలను చూసుకున్నాను. ఇంకా సరిచూడడానికి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత తగిన సమయం ఎక్కువ టైం కానీ 6 నెలల కంటే ఎక్కువ చేయలేదు. ఇంకా ఉపవాసం అయిపోయింది. ఆ ఉపవాసం లాస్ట్ ముగింపులోనే దేవుడి పిలుపు అందుకున్నాను. ఇంకా ఆ పిలుపు అందుకున్న తర్వాత పాస్టర్ గారు నాతో ఏమన్నంటే, ఇక్కడే ఉండయా, నేను నిన్ను చూసుకుంటా అన్నట్టు. ఆయన ఆలోచన మంచి నమ్మకస్తులు కావాలి. ఆయనకి నమ్మకస్తుల కోసం చూసుకుంటాడు ఆయన. ఇంకా కానీ లేదన్నా, నా ప్రాంతంలో దేవుని సువార్త లేదు. రకరకాలుగా కులాల చేత ప్రార్థన చేస్తున్నారు, కులముల చేత మందిరాలు పట్టబడ్డాయి, సేవకులు పట్టబడ్డారు, కులంలోకి వెళ్ళిపోయారు. దేవుని మార్గం లేరు వాళ్ళు. నా ప్రాంతం, నా ప్రజలు ఎంతోమంది తెలియకుండా నశించిపోతున్నారు. ఇది పరిస్థితి. అంటే మానుకున్నాడు. 1 వారం తర్వాత ప్రార్థన చేసి, నువ్వు చెప్పిన మాట దేవుడు ఇష్టపడుతుంది, బయలుదేరయ్యాడు. హల్లెలూయా. మరి ఈ తీరులో నేను నీకు చెబుతున్న మాట ఏంటంటే, ఇటువంటి తీవ్రత ఉండాలి దేవుని కోసం. ఈరోజు చెట్టు కింద ఉన్న నన్ను అన్నిటిని కోల్పోయిన తండ్రి వైపు నుంచి, జేజినైనా బాయి దూగితే మా నాన్న బాయి బోడేసిన, మళ్ళీ తోలుకోవడం కానీ వీలు లేకుండా చేసిన. ఆయన తోలుకుందాం కానీ గడ్డపర దిగట్లా, బండ తగిలింది కింద. ఎవరన్నా బ్రాయిలతో అక్కడ చూస్తారా, ప్రయత్నం చేస్తారా? కొడితే ఏమైతే, ఎక్కువ కొడితే తెలుసా మీకు? తెలుసా? ఆ గడ్డపరతో పనిచేసుడు తెలిసింది. ఇంకా గడ్డపర వేసిన కింద రాయి దిగుతుంది, ఎడు చూసినా రాయి దిగుతుంది, కానీ గడ్డపర దిగట్లా. కొట్టి ఏమైంది, బతుకు విసుకొచ్చేసింది. ఇంకా అటువంటి విషయంలో ఒకసారి అమ్మ వీళ్ళు బాయిలో దూకి చచ్చిపోదాం పోయింది. ఇక్కడ అన్ని రీతులుగా దిక్కులు. మమ్మ చచ్చిపోతే మేము అడుక్కోవడం తప్ప రెండోది లేదు. ఇక్కడ అడుక్కోవడం తప్ప అన్నిట్లో కోల్పోయిన పరిస్థితి. అటువంటి యొక్క పరిస్థితుల్లో నేను ఏమైతే నాకు దేవుడు సహాయం అని అనుకున్నానో, ఆ సహాయం దొరికిన తర్వాత యేసుక్రీస్తు అనుభవం పెడితే లేచింది బండ, పగిలిపోయింది. ఇంకా దారి దొరికింది. ఇక హల్లెలూయా. అది మనం పెడితే లేచింది ఆ బండ. ఇప్పుడు ఏమైంది, ఏంటిది పరిస్థితి, నాకు గురైంది. ఇక నా స్థితిలో ఎవరైతే ఉన్నారో నేను వారికి చెయ్యందించాలి. ఇంకా ఇది నా గురి, ఇది నా నిర్ణయం, ఇది దేవుని ఉద్దేశం. దానికోసం నన్ను పిలిచినాడు. ఇక దానికోసమే నన్ను ఆయుధంగా చిత్తపరుస్తున్నాడు. ఇక సేమ్ నేను ఎటువంటి పరిస్థితి వచ్చినానో అక్కగానే అదే పరిస్థితి వచ్చింది. ఇక నేను ఒకరోజు ఏమొచ్చి నిలబడితే మొదలే నా బతుకు బాగా కానీ తెక్కువ నేను
ఏమి తెలియని తెక్కుడికి మళ్ళీ తెక్కామ వచ్చింది. ఇద్దరం కలిసి ఏం చేస్తాం, ఒకడు ఎలక మీద కోపంతో ఇల్లుకి నిప్పి పెట్టినట్టుగా మేము కొంపకి నిప్పి పెడతాం. ఆమెకు తెలియదు, నాకు తెలియదు అనుకున్నాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టినాం. నా కుమార్తె నా పని కోసం అంటే ఆమె తిక్కలుగా ఉండేది, చాలా తిక్కలుగా ఉండేది. ఆ ముందు ఎదుటి మనిషి వస్తుంటే ఆ మనిషి ఎటువంటి ఆలోచనతో వస్తున్నాడో తెలియదు. పక్కన మనిషి మాట్లాడుతుంటే ఆ మనిషి ఏ మీనింగ్తో మాట్లాడుతుందో తెలియదు. అటువంటి మనిషి నా ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు నా కుమార్తె నా కోసం పెంచమంటే నేనే సరిగ్గా నేనే ఎలా ఉన్నా నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ ఆమె చేతికి అప్పగిస్తే ఏంటిది ఇది, నీ నామానికి అవమానం తప్ప, నీ నామానికి అపకీర్తి తప్ప మేలు ఏం జరగదని నేను నిర్ణయంతో ఉన్నాను. ఇక్కడ దేవుడి మందిరంలో పనిచేస్తుంది, పరిచయం చేస్తూ ఉంది. చెప్పలేదు, ఆమె చెప్పలేదు, దేవుని వినిపించని చెప్పలేదు. వస్తుంది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కుటుంబీకులతో వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, దేవుని నమ్ముకుంది, వాళ్ళ అత్తతో మంచి కలిసి వస్తుంది, మంచి కలిసి వచ్చేవాళ్ళు, మంచిగా అన్నీ ఆమెకి వాళ్ళ అత్తగారిని వాళ్ళ అమ్మమ్మ గారిని మంచి దేవుడి గురించి చెప్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళు పెన్నామల గానికి వస్తా పోతుంది, దేవుడి మందులో పరిచయం చేస్తుంది. ఆమెకి ఏమి మనసులో పడింది, దేవుడు మాట్లాడతాడు, ఒక్క మాటే ఆ మైండ్లో పడిపోయింది. అప్పటికి మా అక్కకి 3 బొట్లు పెట్టేది. ఎన్ని బొట్లు మీకు తెలియదు, పెట్టడం ఎలా తెలియదు, ఆమెకు తెలుసు. బొట్లు ఏ రీతిలో పెడితే బాగుంటుందో ఆమెకు తెలుసు. చాలామంది పెడతారు, సరిగి పెట్టరు, చూసినా అందంగా మన మారెంలా కనబడతారు, పెద్ద పోలేరంలా కనబడతారు. ఇక్కడ బొట్లు పెడితే ఏం పెడితే ఆ శ్రీదేవి, అదే మన భారతదేశానికి అతిలోక సుందరి కదా, ఆమె కానీ పెట్టడం చేత కాదు. ఇక అలా పెట్టేది. ఇక అవి బాగా తెలుసు కానీ ఎదురు వచ్చే మనిషి గురించి తెలియదు అన్నమాట. ఇది నా మనసులో ఉన్న విధానం. 5 సంవత్సరాలు నేను పడుచుకోవాలా, 5 సంవత్సరాలు నా కళ్ళ మీద తిరుగుతూ ఉంది. ఏ రీతికి దానిపైన ఆలోచన పోలా. నాకు దేవుడు చెప్పినాడు ఏమి నా కుమార్తె అని, పట్టించుకోవాలా. నేను ఆమె కంటే వెనకొచ్చినారు, చాలా ఆకర్షంగా పనిచేస్తారు దేవుడి మందిరంలో, ఆకర్షంగా పనిచేస్తారు. కానీ నా మాట వింటలేదు. ఈమె ఎక్కడ ఏ మూలన్నా కానీ టక్కున పలానా మనిషి ఇలా అనుకో, వీళ్ళందరికంటే ముందు వచ్చి పనిచేస్తూ ఉంది. ఎవరినైతే ఏంటిది పట్టుకొని నడిపిద్దామని ఆలోచన చేసినానో అందరూ గుండె గాయం చేసినారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్క సూది తీసుకొని పడవలేదు, కత్తి తీసుకొని పడవలేదు, గడ్డ పరుచుకొని పడవలేదు. ఇంకేమో ముందు ఎలాగో చెప్పలేము, పరిస్థితులు వయసు అయిపోతుంది కాబట్టి. హల్లెలూయా. నేను అప్పుడు దేవుని అడిగిన, ఏంటిది ఈ పరిస్థితి అంటే, నువ్వు ఏ స్థితిలోంచి వచ్చినావో ఆమెగానే అదే స్థితిలోంచి వచ్చిందని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని, నాకు అమ్మగా ఉంటుంది కాబట్టి, ఏంటిదమ్మా ఈ చరిత్ర, ఏంది కథ అంటే ఇంకా చెప్పకొచ్చింది మొత్తం చరిత్ర అంతా. అప్పుడు గట్టిగా పట్టుకున్నాను. ఇంకా దేవుని కోసం ఇంకా సిద్ధపరచను, నా వంతు మానవరీతిగా సిద్ధపరిచి సంఘం బాధ్యతలు పగ్గాలు అప్పగించిన. ఇంకా చూసుకోవాలి. ఇంకా ఆమెకు అప్పగించి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంఘాల గట్టం మొదలుపెట్టాడు. ఇంకా ఇదంతా నీకు ఎందుకు చూస్తున్నా అంటే, బైబిల్ అంటుంది, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తులను తన ప్రవర్తనను ఆయన కాసును. అప్పుడు నీతి న్యాయములను యథార్థను ప్రతి సన్మార్గము నువ్వు తెలుసుకుందవు, ప్రతి సన్మార్గము తెలుసుకుందవు. ఈ విషయంలో ఈ యొక్క వాక్యాన్ని పెట్టి మనం ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం, 20వ అధ్యాయంలోకి. ఆదికాండం ఈరోజు మనం ఆ దినచర్యలోకి వెళ్తున్నాం. ప్రతి ఆదివారం ఒక్కొక్క అధ్యాయాన్ని వివరిస్తూ వస్తున్నాను. ఇక్కడ పోయిన ఆదివారం ఈ యొక్క అధ్యాయాన్ని ఆపుకుంటాం మనం. ఈరోజు ఆ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించుదాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దిక్కు దేశముకు తరలిపోయి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్యన చారాను గురించి, ఈమె నా చెల్లెని చెప్పిన కనుక గెరారుకు రాజైన
శారను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఆ, అయినను రాత్రి వేళ ఆ, దేవుడు స్వప్నమందు ఆ, అబీమెలెకు వద్దకు వచ్చి, ఆ, నీవు నీ ఇంట చేర్చుకొనిన ఆ, స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆ, ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా ఆ, అని చెప్పెను. ఆ, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక ఆ, అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఆ, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఆ, మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. ఆ, నేను చేతులతో ఏ దోషమో చేయక ఆ, యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. ఆ, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. ఆ. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. హల్లెలూయా, హల్లెలూయా. చూడు ఎలా ఉందో, నీతిమంతులని పాపములోకి వెళ్ళనివ్వడాయన. దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని కోసం యథార్థ హృదయంతో ప్రవర్తించే వారిని పాపములోకి వెళ్ళనివ్వడాయన. ఈరోజు ఒక్కసారి నువ్వు పరిశీలించు. అబ్రహాము దేవుడి పిలుపొందుకొని దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ఆయన తన వంతు ఆ కాలంలో ఏం చెప్పదలుచున్నాడో, దేవుడు ఏమైతే అందించమన్నాడో ఆ ప్రాంతంలో ఏంటిది? అబ్రహాం యొక్క సేవ ఏంటిది? దేవుడు నేను ఆ ఇస్తున్న దేశంకి వెళ్ళు, ఆ సరిహద్దులు నలుగు దిశలు తిరిగి ప్రార్థన చేయమన్నాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేయటమే ఆయన పని, ఆయన పరిచర్య. అబ్రహాం విషయంలో కాదు. నువ్వు ఏదైతే నేను ఇస్తున్నా ఆ దేశం, నీ పుట్టిన ప్రాంతం నుంచి విడిసి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పిన మాట తీసుకొని అబ్రహాం వెళ్ళి దేవుడు చెప్పిన ఆ ప్రాంతం కానాను దేశంలో నలు దిశలోకి వెళ్ళేది బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాయనుక. ఇంతలోకి ఆ ప్రాంతం కరువు వచ్చింది. ఆ కరువు నిమిత్తం తప్పించుకోవడానికి ఆయన మరొక దేశానికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. ఇక్కడ ఈ కానాను దేశం నుంచి వెళ్తున్నప్పుడు శరతో మాట్లాడటం ఇద్దరికి ఒప్పందం జరిగిందన్నమాట. చారా, నువ్వు చాలా అందగత్తివి. హల్లెలూయా. ఆ రోజు శారా మునిచిపడిందో లేదో తెలియదు, కానీ ఈరోజు చాలామంది బాగా గమనించండి, మగవారు పురుషులు బాగా గమనించండి. ఇది తెలియక చాలామంది తిప్పలు పడుతుంటారు ఇంట్లో. నీ భార్యతో నువ్వు ఏ భాషలో వెళ్తో నాకు తెలియదు, కానీ అమ్మాయి నీ అంత అందగత్తి లేదంట చాలు, నీకున్న కష్టాలు మొత్తం తొలగిపోతాయి, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. నేను పేతురు గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడ పేతురు కొన్ని మాటలు మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఆ లేఖనం తీసుకొని మా భార్యతో మాట్లాడటం మొదలుపెట్టినాను. ఇంకా మా భార్యకి దాదాపు 370 పేర్లు పెట్టినా. నేను ఏ పేరుతో పిలిచినా అది అండ్లు అంటారు కదా, దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా దేవుడు పెడుతుంటారు కదా. అందుకే నేను ఏ పేరుతో పిలిచినా ఓయ్ అంటది. ఇక 10 మందిలో కూర్చొని 100 మందిలో కూర్చొని ఏ మందిలో కూర్చొని ఓయ్ అంటది. ఇక ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అబ్రహాం భార్యని మెప్పించే విషయంలో ఆయన లేడు, కానీ తనకు వచ్చి ఆపదలను తప్పించుకోవడానికి తను ఆపదలు పడకుండా, తన భార్య ఆపదలు పడకుండా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇది తన భార్యని కాపాడుకోవడానికి, తను కాపాడుకోవడానికి, దేవుడు అప్పగించిన పనులకి వీళ్ళు నిలిచి ఉండడానికి, ఆ పని చేయడానికి, ఆ ఆపద గురించి అబ్రహాం ఉన్న స్థితి మాట్లాడుతున్నాడు. ఇక చారా, నువ్వు చాలా అందగతివి, కానీ నేను నీ భర్తను తెలిస్తే ఆ దేశస్తులు నన్ను చంపేస్తారు, నిన్ను బ్రతికిస్తారు, వారు నిన్ను స్వాధీనము చేసుకుంటారు. ఇది వాళ్ళ ముందు నిలిచింది. ఇక దేవుడు అప్పగించిన పనులకి వారు కాపాడుకోవడానికి, వారు నిలబడడానికి, ఆ పని జరిగించడానికి, దేవుడు చిత్తమంతా నెరవేర్చడానికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తప్పించుకోవడానికి అబ్రహాం చాలా జ్ఞానం వాడినాడు. ఇక్కడ భార్యకి దెబ్బ తగలనివ్వలేదు, భార్యగా అలా అని చెప్పని తన భర్త తప్ప మరొక ఆలోచనగా తీసుకోలేదు. ఇంకా తన భర్త తప్ప వెండిని, బంగారం, ఆయుష్ను ఎక్కడ ఎప్పుడు ఇష్టపడలేదు. అమ్మక ఐగుప్తు దేశానికి సంబంధించిన రాజు చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఐశ్వర్యం చూసి తన ఉన్న దేశంలో ఉన్న స్థాయి చూపించమాట.
ముఖంగా అటువైపు తిప్పలామక్క సేరా. ఈరోజు చాలామంది భర్తలను ప్రేమిస్తున్నాం లేకపోతే భార్యలను ప్రేమిస్తున్నాం అని చెప్పిన వాళ్ళకి వారికి ఇష్టమైంది ఆడ పెట్టామంటే మరుక్షణమే భార్యలని భర్తలను పక్కకి పెట్టి ఆ తప్పుడు పనులోకి వెళ్ళిపోతారు. ఇక సేరా వెళ్ళలేదు. భర్తను చాలా మంచి గౌరవించిందమ్మా, నా యజమానుడు అన్నందుక. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు వచ్చినా ఒప్పుకునేది కాదు. ఇక కానీ అలానే ఇప్పుడు ఆయన దూషణకరంగా అవమానకరంగా మాట్లాడేది కాదు. నీకు నాకు దేవుడు న్యాయం తీడుస్తాడు. ఇంకా ఇంకంతకు మించి రెండు లేదు. ఇంకా ఇంకంతకు మించి మరి ఒక మాట మాట్లాడదు. అదే ఇంకా మనం ఎలా ఉంటాం, ఇదిగో 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 మనం ఇద్దరం అప్పుడు మాట్లాడుకుంటే ఎప్పుడమ్మా ఎప్పుడయ్యా ఇద్దరికి డౌట్ వచ్చినప్పుడు, నా మీద నీకు నమ్మకం లేనప్పుడు, నీ మీద నాకు నమ్మకం లేనప్పుడు ఇద్దరం చేతులు చేసుకుని నైట్ ఏంటిది మాట్లాడుకుంటే అది నీకు గుర్తులేదా? ఇట్లా ఒక పంచాయతీలోకి వెళ్ళినా వీళ్ళు మేము ఇదంతా గొడవను చూసి అప్పుడు అదిగో మాట్లాడుకుంటే అన్నప్పుడు తలగిక్కున్నా. ఏం మాట్లాడుకున్నా ఇంకా ఈ కథ మనకి ఎందుకు చేసి నేను పక్క వచ్చేసిన. ఇంకా వీళ్ళ గొడవలో నేను చేయి పెట్టకూడదని. ఇంకా అందుకే ఏ పంచాయతీలను గొడవ పెట్టు, రోడ్డు మట్టి అదే అడుక్కుంటున్న వ్యక్తి పంచాయతీలను గొడవ పెట్టు, కానీ భార్య భర్తల మధ్యలో ఎప్పుడు పెడదు. పెట్టినవా వాళ్ళిద్దరు ఒకటైతారు, చెరువుకి కత్తి తీసుకుని పడుతారు. నేను జాగ్రత్త. హల్లెలూయా. భలేది నువ్వే. వాళ్ళు బాగానే ఉంటారు. ఇక వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇక అందుకే ఎప్పుడు పోవద్దు ఇటువంటి పంచాయతీలు. ఇప్పుడు నేను తీసుకునేవాడిని కానీ. ఇక్కడ ఈరోజు నీకు చూస్తున్న మాట ఏంటంటే, నీతిమంతులని ఆయన ఎప్పుడు పడనివ్వడు. ఈ పక్క చూస్తే అబ్రహాం నీతిమంతుడు, ఆ పక్క చూస్తే ఏంటిది ఆ యొక్క గిరర ఏంటిది రాజు కానీ మంచి నీతిమంతుడు, యథార్థమంతుడు ఆయనక్క అబీమెలెకు. ఈ యథార్థ ఈ నీతి కలిగిన ఈ జనుల్ని ఈయనకి దెబ్బ తగలలేదు, ఆయనకి దెబ్బ తగలలేదు. దేవుడు పాపము చేయనివల్ల, ఎవరిని చేయనివల్ల. కానీ ఇక్కడ అబ్రహాము చెప్పిన యొక్క మాటను పెట్టి కట్టుబడి ఉన్న ఈ శారా, అదే మాట ఏంటిది కట్టుబడిన అబ్రహాము ఇద్దరి జీవితంలోకి సమస్య వచ్చి పడింది. ఇద్దరి మధ్యలోకి, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎన్ని సమస్య వచ్చినా వాళ్ళు ఒక్క మాట మీద కట్టుబడి ఉంటే మన సమస్యలు డీల్ అయిపోయింది. మధ్యలో దేవుడు వచ్చి శరీరించుకుని దేవుడు సాల్వ్. బాగా గమనించండి, భార్యాభర్తల మధ్యలో మాట స్థిరంగా దేవుని కొరకు స్థిరబుద్ధి కలిగి ఆ చేసుకున్న ప్రమాణం కలిగి నువ్వు నిలబడితే దేవుడు మధ్యలో వచ్చి చర్య తీసుకుంటాడు. ఇక ఆయన పంచాయతీని సాల్వ్ చేస్తాడు. ఇక కానీ మనుషులతో అది సాల్వ్ కానే కాదు. ఇంకా ఇక్కడ చారాకి అబ్రహాంకి ఇద్దరి మధ్యలో ఈ గెరెర్ రాజు వచ్చినాడు. ఇంకా ఏడది అబీమెలెకు వచ్చినాడు. ఇంకా కానీ వాళ్ళ మధ్యలో సమస్య వచ్చిన సమస్య అబ్రహాం ఏం చేయలేడు. ఇంకా మౌనం ఉన్నాడు. ఇక శారాన్ని తీసుకుని వెళ్ళిపోయినారు. అబీమెలెకు రాజుకు సంబంధించిన వ్యక్తులు తీసుకున్నారు. ఇంకా అబీమెలెకు రాజు ఇంట్లో ఉంది శారా. శారా అంటే అబ్రహాంకి చాలా ఇష్టం, అబ్రహాం కంటే శారాకి చాలా ఇష్టం. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఈ రాజు వచ్చి పడ్డాడు. ఇంకా సమస్య వచ్చి పడింది. ఇంకా కానీ ఆ నైటే ఆ ఇంట్లో ఉన్న శారా విషయంలో అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నమాట. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఒక వ్యక్తి భార్య, అతను ప్రవక్త. ఆమెను ఏమాత్రం ముట్టినవా సుమా, నీ ఇంటి వారు మొత్తము సస్తారు. అతని భార్యని అప్పగించు, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఈ అబీమెలెకు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ చేత్తో నేను యథార్థమైన యొక్క ఏంటది ప్రవర్తనతో నేను పనిచేస్తాను. నాకు తెలీదు తన భార్యని, తను నా చెల్లని చెప్పినాడు, ఆమెగా నా అన్నని చెప్పింది. నేను యథార్థమైన చేతులతో ఈ పని చేసిన. అవును, నువ్వు యథార్థమైన చేతిలో పనిచేసినావు కాబట్టి నువ్వు పాపము చేయకున్నట్టుకు నేనే అడ్డగించానక్క. తిరిగి అప్పుడు దేవుడు వెళ్ళి స్వప్నమందు ఆ అబీమెలెకు రాజుతో మాట్లాడితే తను పాపం జొరిగిపోవాలంక. అబ్రహాం భార్యను మొట్ల
అబ్రాహాముని పిలిపించి ఎందుకు ఇలా జరిగిందని చెప్పంటే, ఈ దేశమందు దేవుని భయం లేదు. నా భార్యను బట్టి ఒకవేళ మీరు నన్ను చంపేస్తారన్న ఆలోచనతో నేను అలా చెప్పాల్సి వచ్చింది. అవును, ఆయనను ఆమె నా చెల్లెలే, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. హల్లెలూయా. ఈ రీతిగా అందించిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత కింది వచ్చిన ఒకసారి చదువమ్మా. అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే. ఆమె నా చెల్లెని మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇడిచి నన్ను నా తండ్రిని ఇడిసి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి మన ప్రతి స్థలమందున ఆ, నన్ను గురించి చెప్పుము, నాకు నువ్వు చేయవలసిన ఉపకారం ఇదే అని అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్యని శారాను అతనికి తిరిగి అప్పగించును. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందును కాపురమునను మరి అతడును శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చినను వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషుల మధ్యలో తప్పులు జరిగితే ప్రాయశ్చిత్తం నిమిత్తంగా అబీమెలెకు రాజు అబ్రహాముకి ఇచ్చినాడు. తన భార్యకి ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇచ్చేసినాడు. ఇక్కడ ఈ విషయం అంతట్లో న్యాయము తీరిపోయింది. నేను చేసిన తప్పుకి వెల కట్టేసినాను. ఇక్కడ నీకు నాకు ఎటువంటి పరిస్థితులు ఏంటిది లేవు. ఇంకా చూడండి, నీతిమంతులని యథార్థమంతులని దేవుడు ఎప్పుడూ ఇడిచిపెట్టడం. యథార్థత కలిగి నీతి కలిగి ఆ న్యాయ మార్గం నడుస్తున్న వారిని తప్పులు చేయనివుడైన వాళ్ళ ప్రవర్తన ఆయన కాస్తాడంట, పడిపోకుండా నిలబెడతాడంట వాళ్ళని. ఇంకా నీ హృదయంలోంచి, నీ మనస్సాక్షిలోంచి, నీ యొక్క ఆలోచన నుంచి ఎటువంటి తప్పుడు ఆలోచన లేకుండా యథార్థ హృదయంతో న్యాయంగా నువ్వు ప్రవర్తిస్తూ నడిస్తే నేను తప్పు చేయనివుడైనా, నీ ద్వారా తప్పు చేయనివ్వడు, నిన్ను పాపములో పడనివ్వడైనా, నువ్వు ఎటువంటి ప్రాంతంలో ఉన్నా, భయంకరంగా ప్రజల మధ్యలో ఉన్నా కానీ నిన్ను తప్పు చేయనివ్వడైనా. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడితే నువ్వు ఉంటావు తప్ప నువ్వు కాపాడుకోవటం నీ వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉందా? ఏమైనా కథ చెప్పినానా? చెప్పండి, ఏమైనా కథ అన్నా, నువ్వు కథ చెబుతున్నావు అని చెప్పండి. అందరూ చెప్పాడు, నువ్వు కానీ పెట్ట కథ చెప్తాను. నేను కథ ఎప్పుడు చెప్పను. నేను వాక్యంకు ముందు ఒక కథ చెప్పిన కదా, అది రియల్ జరిగింది, అది రియల్ జరిగింది చెప్పిన. ఏదో పుస్తకంలో ఎక్కడో కథలు చూసి చదువుకొని ఆ వాక్యం ముందు వచ్చి కథ చెప్పటం, అసలు కథ చెప్పుకోవటం, జీవితం గడుపుకోవటం ఇది ఇచ్చాను. ఉన్న వాక్యం నిన్ను బ్రతికించేది, నిన్ను నడిపించేది, నిన్ను నిలబెట్టేది వాక్యం. దేవుడు వాక్యం అంటూ వాక్యం దేవుడై ఉన్నాడు. ఆయన మాటల్లో జీవముంది, ఆయన మాటలో నీకు బ్రతుకుంది, ఆయన మాటలో నీ ప్రాణం చెపరెడుతుంది, ఆయన మాటల్లో సాతాను యొక్క బంధకాలు, ఎటువంటి బంధకాలు నువ్వు పట్టబడి ఉన్నా, బంధించబడ్డా ఆయన యొక్క మాటలు ఆ బంధకాలు తెంచివేసి నీ విడుదల చేస్తుంది. ప్రతి విధమైన యొక్క దాశత్వం నుంచి నువ్వు సత్యం తెలుసుకున్నప్పుడు నువ్వు స్వతంత్రుడిగా చేయబడతావు. ఆయన మాటలు నిన్ను బ్రతికిస్తాయి. పిట్టకథలకు కాదు, నేను కాదు నిన్ను బ్రతికించేది. నేను ఆయన చెప్పిన మాట చెప్పి వెళ్ళిపోతాంతే. ఆ తర్వాత ఆయన ఏంటిది ఏదైతే విన్నామో దేవుడి మాటలు, ఆ మాటల మీద ఆధారపడదు చాలు. నిన్ను కాపాడేది, నిలబెట్టేది ఆయన.
హల్లెలూయా. ఈ రీతిగా దేవుని యొక్క ప్రణాళికలు మన ఎడల ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. మరొకసారి మనము సామెతలు చదువుకుందాం. చూడండి, సామెతల్లోనే ఇందాక మనం చదువుకున్న వాక్యం 2వ అధ్యాయం 8వ వచనం లెక్క. న్యాయము తప్పిపోకుండా న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఆ, అప్పుడు నీతి న్యాయములను అప్పుడు నీతి న్యాయములను యథార్థను ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకుందవు. ఇక్కడ ముఖ్యమైనది న్యాయము తప్పిపోకుండా నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. నీ జీవితంలో నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఇది. నువ్వు దేవుని కొరకు సిద్ధపరిచిన ఆ న్యాయ మార్గంలోంచి నువ్వు తప్పిపోకుండా ప్రతి క్షణం నువ్వు కనిపెట్టుకొని ప్రయత్నించాలి. అవును, ఈ అభిమేలెకు చేసిన పని అదే. ఇంకా ఏమ్మా నీ భార్య, ఏంటిది కథ? లేదు నా చెల్లెలు, లేదు మా అన్నే. అందుకే ఆయన న్యాయము తప్పిపోకుండా అడిగినాడు. ఆయన తన చేత్తో ఎటువంటి పాపము చేయకుండా ఉండలాగా, తన చేత్తో ఎటువంటి యథార్థను కోల్పోకుండా, తన ముందు ఏదైతే ఉందో న్యాయ మార్గం, ఏదైతే యథార్థం ఉందో అది దానిలో తొలగిపోకుండా ముందే అడిగినాడు. అందుకే ఆ మాట చెప్పినాడు అబీమెలెకు. దేవుడు అడిగితే, అయ్యా ఈ చేత్తో నేను ఎటువంటి పాపము చేయలేదు. అవును, నిజం, నువ్వు చెప్పింది వాస్తవం. నువ్వు న్యాయం తప్పకుండా నువ్వు కరెక్ట్గా ఉన్నావు. అందుకే నువ్వు పాపము చేయకుండా ఉండటానికి నేను ఆపిన నిన్ను ఆపినానిక. ఇది దేవుడు చేసే పని. ఇది నువ్వు చేసే పని ఏంటిది? న్యాయం తొలగిపోకుండా కాపాడుకోవటం నీ పని. తెలియక జరిగిన ప్రతి పాపము నుంచి తప్పించడం ఆయన పని. తెలియకుండా జరిగే ప్రతి పాపము నుండి తప్పించడం ఆయన బాధ్యత. నువ్వు తెలిసి చేసి, మూర్ఖతంగా చేసి, నీకు నచ్చినట్టుగా చేసి, ఎవడు భ్రమ కలిగితే, ఎవరితో భ్రమ కలిగిస్తే ఆ భ్రమలో పడి చేయాల్సినంత చేసి, ప్రభువా నన్ను ఎందుకు తప్పించలేదయ్యా, ఆ ప్రార్థన వింటాడు దేవుడు? వింటడం చెప్పండి. అన్నయ్య నేను ఆడ ఉంటాను, అక్కడ మూలు పెడతారు గేటు కాంచి. ఆడ ఎవరు లచ్చమ్మ సత్యలమ్మ నిలబెడతారు. అన్నయ్య ఉండమ్మా, ఉండడం ఇంటాడు. ఇంకా వాళ్ళు వీళ్ళుగా ఆపరు. వీళ్ళని చెబుతా ఆల్రెడీ ఆడ కేకేసినప్పుడు ఆగమ్మ కూర్చోమ్మ వస్తాడని చెప్పి వాళ్ళు నిలబెట్టారంటే వీళ్ళు మెలకొట్టరు. మాకెందుకు బో అని. ఈ బోలె నమ్మకస్తులు, ఈ ఆయమ్మలు చిన్నపిల్లని అప్పగిస్తే వాళ్ళు పట్టుకోరంటే పిర్ల మీద కొట్టి మళ్ళీ కనబడితే పాస్టమ్ చేస్తే మళ్ళీ టైర్ మీద లోపల కొట్టేసి ఇది ఉంటుంది. అది దాన్ని ఏమంటారు? అగ్గే అది తగ్గించి పని మళ్ళీ డారేసి మళ్ళీ దాని మీద ప్యాంట్ వేసి, అమ్మయ్య కనబడదులే వీడు చూపితే కదా, వాడు చూపించాడు మళ్ళీ. ఎందుకంటే వాడు చూపించాడు, మళ్ళీ పడతాడు భయంతో వాడు చూపించలేదు. అట్లా చేసి పంపిస్తారన్నమాట నా కాడికి. నేను అందుకే ఈ మధ్య ముసలి కదా బైబిల్ ఏం రాయబడిందంటే, వృద్ధాప్యములో ఉన్న వారిని తల్లిగా భావించి వారిని గౌరవించమని చెబుతుంది బైబిల్. హల్లెలూయా. నేను అందుకే సత్యలమ్మ ఏమని లేక, సత్యలమ్మ తాతి నైట్ కల్లో కొత్తడు నీ పని చెబుతా. ఆయన రాయలేడయ్యా ఆడదాము. ఇంకా లచ్చమ్మ జోలుబాను, ఆమె ఓ జాగ్రత్త ఉంటుందామా. ఆ ముందే ఈ స్టైల్లో ఒకటి తిరిగంటే ఏమేద్దు ఏం జరిగిద్దు ఇంకా అది ఏదన్నా జరగబోతుంది అనుకో ముందే మాకు అటమేస్తుంది. ఇంకా స్టైల్ ఇంకా ఇట్లా ప్రవర్తిస్తుంది. ఇంకా నేను అప్పుడు వెళ్తా అంటే పాపం అలసిపోయి నోరు జాయిపోయిందామా. అప్పుడప్పుడు నేను ఆవు దాన్ని ఏచేలో జొన చెలో పడి ఆమె కూర్చున్నట్టు నోరు జాయిపడం చూపుతా ఉందామా. ఏదో పని కష్టమైంది, మీరు పట్టుకోరంటే అన్న మేము చేస్తున్న పని మేము చేస్తున్నాం అన్న అని వీళ్ళు అంటారు. ఇంకా అది వాళ్ళు అవమానం చేయటం కాదు, అది ఉన్న పరిస్థితి చూస్తే. ఎందుకంటే ఆ పనికి ఈ వ్యక్తులు ఎలా ఉంటారు అనేది నాకు అర్థమైపోద్ది అన్నమాట. ఇంకా ఈ మధ్యలో వీళ్ళు చెప్తారు, వచ్చిన వాళ్ళు రాగానే అదే
సినిమాలో టికెట్ కట్టుకుంటారు బుకింగ్ కాడ. వీడు ముందు అప్పటికి 100 మంది ఉంటారు. వాడి మీద కాలు పెట్టి, చేతులు గోడ మీద కాలు పెట్టి, సందులో జ్వరబడి, ఆ పక్క జ్వరబడి, ఈ పక్క జ్వరబడి టికెట్ నా హీరో సినిమా నేనే ముందు చూడాలి. ఇక్క నువ్వు ముందు చూసినా వచ్చేది ఏం లేదు, వెనక చూసినా ఏమొస్తుందా? ఏం రాదు. సరే, ఈ మధ్యలో డాక్టర్లు కానీ అన్ని చోట్ల సీసీ కెమెరా పెట్టారు కదా బాగా. వీళ్ళు ఏం చేశాడు ఇంకా, ఈ మధ్య డాక్టర్ దగ్గర ఒక ఆమె, ఆగమ్మా నేను త్వరగా పోవాలి, ఆగో నాకు బరిగొడ్లు పాలు తీయాలని చెప్పంటే, అమ్మో మాకు ఏం బరిగొడ్లు ఇవ్వలే, మాకు బరిగొడ్డేమ్మా నీకే కాదు అంటారు. ఈ బయట చేసి ఎవరివంతా డాక్టర్కి అర్థమైంది. ఇంత చూస్తే ఎత్తిపోయింది. వాడు కోపంతో మళ్ళీ ఈ సిరించి పక్క పెట్టి ఇంకో సిరించి వేసి మాత్రకి. ఎందుకు? ఈ బయట తిక్క పళ్ళుకి మళ్ళీ మనిషి రావాలి, ఇంకా మళ్ళీ రావాలి ఈ మనిషికి. ఎప్పుడో 4 సార్లు నీ డబ్బులు వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ చిన్న శుద్ధి చేసుకొని అప్పుడు ఏమేలా వేసేసి ఆగబో. అమ్మో 4 సార్లు పో, తగ్గిపోయింది అక్క, నువ్వు పో అడిగిపో. ఏమన్నా తన్నులు తినేసింది మళ్ళీ అని చెప్పి మాటలు వాళ్ళు పోయి తన్నులు తినాలక్క. అందుకే గుడ్డుడు చేయబట్టుకుంటే యాబడరమ్మా, ఇద్దరు పోయి గుంతలో పడ్డారు. ఇక వాళ్ళు తీసిన నాదుడి దేవుడు ఉండడక. హల్లెలూయా. ఇది కనబడితే కదా తీయడానికి. యాడరీలు బయట కనబడతారా? ఎక్కడో గుంతలో ఉన్నారు. ఆ గుంతలోని వ్యక్తి కేకేత తప్ప, ఆ స్వరం మనకి వినపడితే తప్ప తీయడం వీలు పడదు ఇంకా. హల్లెలూయా. కాబట్టి నేను నీకు చెబుతున్న ఒక మాట ఏంటంటే, అన్నిటికంటే ఈరోజు విన్న వాక్యం, ప్రతి ఆదివారం వింటున్న వాక్యము, ఆ వాక్యం పట్టుకొని నడవాలి. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు నీకు ఇచ్చిన అవగాహన ఏదైతుందో, ఏమైతే అర్థమైందో ఆ అర్థమైందని పట్టుకో. న్యాయము తప్పిపోకుండా కాపాడుకోవటం నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. ఒకవేళ దుష్టుడు కానీ దుర్మార్గుడు కానీ ఒకవేళ నీ మీద దాడి చేస్తే దాని నుంచి తప్పించడం దేవుని బాధ్యత. నువ్వు కాపాడుకున్న ప్రయత్నమే లేదు. ఈ మధ్య ఒక పెళ్ళయింది, ఒక అమ్మాయి వచ్చింది ఒక అబ్బాయి ఇంటికి. అన్న పెళ్ళింది అంటున్నావు, ఒక అబ్బాయి ఇంటికి ఒక అమ్మాయి ఇచ్చి, వాళ్ళ పేర్లు మనకెందుకు, అందుకే ఒక అమ్మాయి ఇచ్చింది, ఒక అబ్బాయి ఇంటికి చాలక ఇంకా చాలక వచ్చింది. అమ్మాయి లే అమ్మాయి జొన్నలు దంచుతుంటే, ఇదిగో నన్ను ఎత్తుకోబో దంచుతా, నన్ను ఎత్తుకోబోతేనే దంచుతా అంటే ఇంక చేసుకున్నాక ఏమో తప్ప దిక్కు రోడ్డు లేదు. ఇక ఎత్తుకోబోయినాడు. ఇక ఆ రోకలెత్తరా ఈ జొన్నలు పోయి ఎగదయ్యి హాయస్ ఏమో చేస్తే ఇల్లు నడిచినట్టుగా, ఏమో తప్ప ఇంకెవడు చేయనట్టుగా. కొత్త కాపురం మొదలుపెట్టింది భూమి మీద. ఇలా ఉంటే కొంతమంది జీవితాలలో ఊహలతో భ్రమలో జీవితాలు గడతారు, కుటుంబాలు గడతారు, అద్దాల మీద గడతారు. ఆకాశానికి భూమికి మధ్యలో అది ఎవడు ఎక్కిపోడు, ఎవడు దిగి రాలేడు, అది ఎవడు కంటికి కనబడదు. భ్రమలో ఇటువంటి కాపురాలు, ఇటువంటి జీవితాలకి దేవుడు ఎప్పుడు నీకు అర్థంగా అని చెప్పలేక, నువ్వన్న కిందికి దిగి రావాలి, లేదా ఆయనను పైకి రావాలి. నీ బ్రతుకులు ఒక ఆలోచన, దేవుని ఆలోచన కలిగి ఉంటే తప్ప, నువ్వు కలిగి ఉంటేనే వస్తాడు ఆయనక, లేకపోతే లేదు. ఇంకా ఇటువంటి యొక్క విధానం. అందుకే 38 సంవత్సరాల నుంచి కోనేటి గట్టి మీద పండుకున్నవాడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు వయసు కంటే మించినడు వాడు రోగం. యేసు ప్రభు యొక్క వయసు ఎంత? 33 సంవత్సరాల. ఈ రోగం వయసు ఎంత? 38 సంవత్సరాలు. అంటే ఇది యేసు ప్రభు కంటే ముందే అక్కడ పోయి ఉన్నాడు కోనేటి గట్టి దగ్గర. వాడికంటే వెనకొచ్చిన వారు వాడితో ఉన్న వారిపై దిగి బాగుపడుతున్నారు. సమస్య పరిష్కారం చేసుకొని వెళ్ళి తిరిగి వాళ్ళ కుటుంబాల బాధలు ఎత్తుకొని మళ్ళీ నడుస్తున్నారు. కానీ వీడు దిగట్లా, బాగుపట్ల. తిరిగి అయ్యో నా ఇంటికాడ నాకు భార్య పిల్లలు ఉన్నారే, నా కుటుంబం ఉందే, నేను ఇక్కడ ఉంటే పరిస్థితి ఏంటదా అనే ఆలోచన లేకుండా ఉన్నాడు. ఇంకా ఎవడు దించాలి, నేను బాగుపడాలి, ఇటువంటి యొక్క పండుబోతు రకం, ఇటువంటి బాధ్యత లేని వ్యక్తి, ఏ రీతిగా భయం లేని వ్యక్తి, ఇటువంటి వ్యక్తి విషయంలో
యేసు ప్రభువే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన వెదిగి ఆయన సేవలోకి వచ్చిన తర్వాత అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నానంటే, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా? దేవుడు ఎప్పుడైనా సరే మన అంగీకారం లేకుండా ఏ కార్యాలు చేయడు. మన అంగీకారం లేకుండా, మన పరిమాణం లేకుండా, మన యొక్క ఆలోచన లేకుండా ఆయన కార్యాలు ఎప్పుడు మొదలు పెట్టడానిక. నేను బాగుపడాలనుకుంటున్నాను అయ్యా అడగ. బాగుపడాలనుకుంటే లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో, నీ వ్యక్తిత్వంలోకి దేవునికి స్థలం ఉండాలి. దేవునికి నువ్వు స్థలం ఇవ్వాలి. ఆయనకి సమయం ఎడది ఇవ్వాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి కానీ ఆయనకు నువ్వు స్థలం ఇస్తే, దేవుని హృదయంలోకి మొదటి స్థలం ఇస్తే వచ్చి నిన్ను నడిపిస్తాడు ఆయన. అపవాది చేతులు, అపవాది కుయుతులు, వాడి మాయలు, వాడి భ్రమలలో వాటికి సంబంధించిన ప్రతినిధుల చేతులను పట్టబడకుండా వాళ్ళ కాళ్ళ కింద దాశతం వెళ్ళకుండా నువ్వు ఉండాలంటే, నువ్వు తలగా ఉండాలంటే నువ్వు ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు తెలిసిన వరకు నీ వంతు నువ్వు న్యాయంగా నడుచుకున్న ప్రయత్నము చేయాలి. అప్పుడు ఆ తర్వాత పిలిస్తే పలుకుతాడు దేవుడు. నువ్వు రమ్మనకపోయినా ఆయన వస్తాడు. ఇంకొక విషయం, పొద్దు జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశ మాత్రమే ఉంది ఆయనకి, అంతే. రెండోది మీ బైబిల్ అట్నే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతిదీ అట్నే ఉండదు. యేసు ప్రభువును చూడాలని ఆశ. ఎవరి వ్యక్తి? ఒక పన్ను కట్టుకునే వ్యక్తి. అప్పుడు ఆ చుట్టుపక్క ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో ఇతని అధికారం ఎంతవరకు ఉందో అందరూ ఈ వ్యక్తి గురించి చెడు మాట్లాడిన వాళ్ళేక. దుర్మార్గుడు అట్ను ఎటువంటి వాడు తెలిస్తే యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళడు అని తన వెనకొత్తే జనం మాట్లాడుకుంటున్నారు ఇక. కానీ యేసు ప్రభువును చూడని ఆశ మాత్రమే తన బ్రతుకి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది. ఇక ఆశగల ప్రాణ దేవుడు తృప్తిపరచున్న మాటకి తను ఏమైతే ఆశించాడో, తను ఏమైతే ఆశతో కలిగి ఉన్నాడో ఆ ఆశకి శిఖరానికి ఎక్కించాడు దేవుడు. దేవుని సహాయము అందింది అతనికి. ఎప్పుడు అందింది? ఆశ ఉంట వలన. న్యాయంగా తెలిసిన దాంట్లో ఈ వ్యక్తి నడుచుకోవటం వలన, తనకు ఆశ ఉంట వలన ఎప్పుడు మనిషిని ఉమ్ము చేయడు, మనిషిని ఎప్పుడు నష్టం చేయడు. మనిషి నష్టంలో పడి ఏడుస్తుంటే చూస్తూ మౌనం ఉండే దేవుడు కాడాయనకు. ఈరోజు ఎందుకు నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనిషికి సమాధానం. ఈరోజు ఎంతమంది చచ్చిపోతారు ఊరేసుకొని, బావిలో దూకి, ట్రైన్ కింద పడి ఏదో విధానంగా చచ్చిపోతున్నాను. ఇంకా కారణం ఏంటిది? ఏమైంది కారణం? దేనికి? ఆస్తులు ఉన్నాయిగా, వాడినోళ్ళు కొట్టి ఏళ్ళనోళ్ళు కొట్టి అట్లా ఇట్లా ఎన్నో కుయ్యత్తులు, ఎన్నో అలెకలు, ఎన్నో కథలు వెళ్ళి సంపాదించిన తర్వాత మళ్ళీ ఎందుకు తెచ్చారు వీళ్ళు? ఈ మధ్య మేము మల్లపురం గుడానికి మేము వెళ్ళాలి. ఇందులోకి మనోళ్ళకి చెప్పిన ఆ కొట్టుగాడికి వెళ్ళి సరుకులు తెస్తుండమ్మా. ఇంకా వెళ్ళాలి మేము. ఇంకా ఇందులో ఒక ఆమె పోయింది. ఏడుంది? పోయి మంచుల బాయిలో ఉంది. అబ్బా, నాకు సరుకు లేకుండా పోయింది అని నా బాధ. స్వప్నం ఉరికా ఆమె వచ్చి ఏంటిది వాళ్ళ ఇంట్లో అందరూ ఎడుతుంటే, కాదు నా సరుకు లేకుండా పోయింది నా బాధ. ఆమె ఏం బాధ వచ్చిందో పాపం. అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు, సంతృప్తి లేదు. సమాధానం, సంతృప్తి లేకపోతే నీ కనబడిది మరణమే. నీకు సమాధానం లేనప్పుడు, సంతృప్తి లేనప్పుడు, కలవరంతో ఉన్నప్పుడు నీ బ్రతుకు చనిపోయినావు. సమాజంలో చనిపోయినావు. దయ్యమై తిరుగుతున్నావు. దయ్యమై మనిషి రూపంలో అందరినీ పట్టి పీడించుకొని తింటున్నావు. మొట్టమొదటి దయ్యం, బ్రతుకున్న దయ్యం ఇది ఒకటే.
కొంతమంది చచ్చి దైవై పడితే వీళ్ళు మనిషి రూపంలో బ్రతికి అందరిని పట్టుకుని పీడి అంటారు. ఇంకా మొగుడికి ఏంటది ఉన్న కండలను బిక్కొని అంటారు మొగుడి. ఇంకా పిల్లలు ఇంకా అలా చూస్తే మొగుడుగా అంటనే ఉన్నారు. ఇక ఈ మధ్య మా సంఘంలో ఏంటది, మా ఇంటికి సంబంధించిన మా అక్క వాళ్ళ భర్త చచ్చిపోయిన మాట. ఇంకా మా తాత ఆల్రెడీ అన్నాడు, అమ్మే చేసుకోక అమ్మే ఓమ్మే చేసుకో అని చెప్పినాడు ఆయన. నేను చెవులరు విన్నా. ఆ ఇంట్లో మా ఇంట్లో కానీ చెప్పారు, మా వాళ్ళు కానీ చెప్పారు. వాళ్ళు చెవి తింటరా ఇలా. అప్పుడు నేను కొత్తగా నాకు అన్ని పరిచయం చేస్తుండు. మన ఇంట్లో వాళ్ళు వీళ్ళు అయ్యా ఆయన పరిచయం చేస్తుండే. ఇక కొత్తగా బట్టి నేనేం మాడడానికి అవకాశం దొరకదయ్యా. నేను అప్పుడప్పుడు అవగాహన సరిగా లేక వాక్యం చెబుతాను, నేను కరెక్ట్ చెప్పినా కరెక్ట్ చెప్పలేదా, వీళ్ళు ఏమనుకుంటాను, ఇటువంటి కలవడంతో ఉన్నాను. ఇటువంటి ఉన్న విషయాల్లో నేను ఏం మాట్లాడగలుగుతాం, ఏం మాట్లాడను. కానీ ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఆయన పలికిన మాట నాకు అర్థమైంది. ఇక కానీ చెప్పిండు ఆయన, నువ్వు మేపడం తప్ప అతను కూడా నీకు ఏ మేలు లేదని. సరే, ఇంతలోకి ఏదో సమస్య అయింది. ఆయన యాత్ర ఆయన ముగించుకున్నాడు. ఇక ఆయనకు సంబంధించిన మిత్రులు మేము భూస్థాపనం చెబుతుందో ఆయన గురించి ఏదైనా మంచి మాట చెప్పో, ఆయన గురించి ఏదైనా మంచి మాట చెప్పో అంటాడు ఒక ఆయనకు. ఏం చెప్పాలి మంచి మాట? ఏం చేసినాడు? ఆయనతో కలిసి తాగుడు మంచి మాట చెప్పట్టు ఈ తాగుబోడు. నేను సమాధి ఈ పక్క ఉంది, నువ్వు ఆ పక్క ఉన్నావు, మధ్యలో ఒకడు చచ్చిపోయాడు, ఆయన మీద కాలు పెట్టు, ఓయ్ నా మీద కాలు తీయట్టుడైనా అనగానే, ఓ సారీ అన్న, నువ్వేం మన్నకు తోడున్నట్టు. ఇక ఎవరు ఈ భూస్థాపన ఒకడు ఎవడు ముందు అయినాడు. ఈ పక్క ఏనాడు, ఆ పక్క ఆ వ్యక్తిని పాతి పెడతాడు. అను సారీ అన్న, సారీ మనకు నువ్వే తోడుగా ఉండు, నేను తర్వాత వస్తున్నట్టు ఉంది ఆయన ఎవరని చూస్తే. ఇక ఏంది పిచ్చి మాటలు, పిచ్చి తీరు. మాట పలుకుతే అది దేవుడికి నచ్చాలి, సమాజాన్ని బాగు చేయాలి, మరొక వ్యక్తిని దేవునిలోకి పట్టక రావాలి. ఆ రీతిలో ఉండాలి తప్ప పిచ్చి మాటలు. నేను ఆల్రెడీ చెప్పినా. ఇంకా ఓ ప్రభువా, ఆ రోజు ధనవంతుడి ఇంటి ముందు లాజరుని పెట్టినావు, మారు మనసు పొందడానికి పొందలేదయ్యా. మరి ఆ స్థితికి మా అక్కని ఆయన ముందు పెట్టినావు, మార్చుకోరా నేను నమ్మిన ఏంటది బిడ్డను తీసుకొచ్చి, నన్ను నమ్మిన బిడ్డ తీసుకొచ్చి నీకు అడబెట్టినాను, మార్చుకోని చెప్పాను. అయ్యా నువ్వు పెట్టినావు, కానీ మారలేదయ్యా. సమయం ఇస్తాడు ప్రతి వ్యక్తికి దేవుడు. ప్రతి వ్యక్తికి ఆయన నమ్మిన బిడ్డల ముందు పెట్టి కొలబద్ద వేస్తాడు దేవుడు. తెలుసుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, మార్చుకోకపోతే దేవుడు తప్పు ఎంత మాత్రం లేదు. ఇంకా ఆయన ఆల్రెడీ ముందు పెట్టినాడు కదా. ఇటువంటి జీవితాలు చెదులు పట్టిపోతాయి. ఇనుమైన కర్రైన చెదులు పడితే ఇంకా దేనికి పనికొస్తాయా? చెదులు పట్టిన కర్ర కానీ ఇనుము కానీ ఇద్దరికైనా వాడతారు. ఇంకా దాన్ని నమ్ముకొని ఎవడు బాగుపడడు, దానివల్ల ఎవడికి ఏది ఉపయోగపడదు. అలానే కొంతమంది జీవితాలు చెదులు పెట్టిపోతాయి, తుప్పు పెట్టిపోతాయి. ఇంకా కానీ దేవుడికి సాధ్యం, ఎందుకంటే మాటతో సృష్టించినాడు, ఆయన చేత్తో మనిషిని చేసినాడు, ఆయన మళ్ళీ బాగు చేయగలడు. ఆయన ఇంకా మాట వింటే జీవం వస్తుంది దానికి. అది ఏదని ఆరున్న కర్ర సిగురించింది, ఆ రీతికి దేవుడు సిరింపజేయలేడు, మళ్ళీ ఆయన జీవం వేయగలడు. ఇంకా మాట వింటే, మాటకు లోబడితే ఆ ఇరువులు తెలుసుకుని తప్పుకొని దేవుడికి మనసుకు తనకున్న అడ్డును తొలగించుకొని దేవుడితో సమాధానం పడితే మళ్ళీ దానికి జీవం పోస్తాడు ఆయన. ఇంకా ఇది పరిస్థితి. కాబట్టి ఈ రోజు నువ్వు విన్న మాట నీ వైపు నుంచి ఏముండాలి, ఏం కాపాడుకోవాలి? న్యాయం కలిగి నువ్వు నడుచుకోవాలి. నీ వంతు ప్రయత్నం అది. ఇంకా నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తే చాలు, నువ్వు న్యాయంగా నడుచుకుంటే చాలు. ఇంకా అందులో ఏది నీ పరిమాణం లేకుండా, మరొక వ్యక్తి పరిమాణం లేకుండా వచ్చి ఒకవేళ సమస్య వచ్చి పడిందనుకో, మీ ఇద్దరి మధ్యలోకి దేవుడు వచ్చి ఏంటిది ప్రతివాదనకి న్యాయము తీరుస్తాడు ఆయన. ఇంకా అవును, అబ్రహాము దేవుని పనిలో బయలుదేరినాడు. ఇక అబీమెలెకు తన ఉన్న ప్రాంతంలో దేవుని కోసం ఆ ప్రజల్ని రాజ్య పరిపాలన ఏడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పనులు ఉన్నారు. ఇంకా
అయ్యా, మన దేశానికి ఒక అందగతి ఒక స్త్రీ వచ్చింది. వాళ్ళ మాటలు పొగడతలు నమ్మినాడు, నీతి అనుకున్నాడు. దరిదాపు పిలిచినాడు. ఇంకా పిలిస్తే అబ్రాహాం అడిగినాడు. ఇంకా అబ్రాహాం యొక్క పరిస్థితి ఏంది? ఆ దేశంలో దేవుడు భయము లేదు. ఆ ప్రజల్లో కానీ ఆ దేశం దేవుడు భయము లేదు కాబట్టి నా చెల్లని చెప్పినాడు. కానీ పరిస్థితులు వెండి ఉన్న పరిస్థితులు తమకి అర్థం కాకపోయినా తారుమారైన వారి హృదయంలో దేవుని యొక్క నిశ్చయత కలిగి ఉన్నారు కాబట్టి, న్యాయం ఉన్నారు కాబట్టి దేవుడే చర్య తీసుకున్న మధ్యలోకి వచ్చి ఎవరి వైపు తప్పు జరగకుండా దేవుడు న్యాయము జరిగించినాడు. దేవుడు ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించి నువ్వు దేవుని దట్ట నువ్వు న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా ప్రవర్తించాలి. నీ వంతు ప్రయత్నం ఉండాలి. విన్న మాటలను బట్టి న్యాయం ఏందో అన్యాయం ఏందో, నీతి ఏందో అవినీతి ఏందో, సత్యం ఏందో అసత్యం ఏందో, పరిశుద్ధత ఏందో అపరిశుద్ధత ఏందో నీకు అర్థమయ్యేలాగా దేవుడు తన చిత్తములను పిలుచుకొని మనకు సువార్త ప్రకటిస్తాడైనా. రెండు మంచిని చెడుని అర్థమయ్యేలాగా బోధించి ఇంకా నీ ఇష్టం అంటాడు. ఇంకా చెప్పటం ఆయన వంతు నీ ఇష్టం అంటాడు. ఇంకా నీ అంగీకరణకి ఇష్టపడతాడు. ఇంకా నాకు మంచి కావాలి, నాకు సత్యం కావాలి, నేను నీతిగా బతుకుతా, నేను న్యాయంగా నడుచుకుంటా అని ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగి దేవుడు తిరుగుతావో దేవుడు చేయి అందిస్తాడు. నువ్వెంత లోతులో గొంతులో ఉన్నా నేను పైకి లాగుతాడు ఆయన. ఇంకా ఇది పరిస్థితి. ఇంకా నువ్వెంత లోతులో ఉన్నా, నువ్వు పాడినా, లేతే ఇంకొక వ్యక్తి ద్వారా పోయి పడ్డా, లేకపోతే నీ శత్రువుని నెట్టేసినా, లేకపోతే నీకు సంబంధించిన వ్యక్తులు నీ సాగు కోరి తమ ఆస్తులు ఇష్టపడినా, కానీ నీ హృదయంలో దేవుణ్ణి కలిగిన న్యాయం ఆయన ఎదుట ఏడు యథార్థ హృదయంతో నువ్వు ప్రవర్తిస్తే నువ్వెంత లోతులోకి మనిషిని అనగదొక్కినా ఆ ఆలోచనలో ఉంది కాబట్టి దేవుడు నీకు చెయ్యి అందిస్తాడు. పైకి లాక్కొస్తాడు. మళ్ళీ ఎన్నడ పడిపోకుండా చేస్తాడు ఆయనకు నమ్మకంగా నువ్వు ఉంటే. నమ్మకంగా ఉంటే హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంత ధైర్యం. ఇది ఎవరిది? దేవుడు ఇచ్చిన, మనం తీసుకునే ధైర్యం రాదు. ఇంకొక మనిషి నేను ఉన్నా పో అంటాడు. ఇక అది మంచి అయితే సుష్యవని నేను చెప్పింది ఎడజరిగింది అంటాడు. ఇక వాడు చెప్పింది రాంగ్ జరిగిందనుకో, వీడు మన మధ్యలో ఉన్నాడు. ఇక ఈ మధ్య బాతపురం నుంచి ఒక ఆమె పాంగుంటూ వచ్చింది. ఇక ఒక వ్యక్తి తీసుకొచ్చిన, ఆయన గతంలో తీసుకొచ్చిన వ్యక్తికి తేలిగుట్టింది, బాగుపడ్డాడు. పలానా చోటకి వెళ్తే బాగుపడుతున్న ఆలోచనతో పటకొచ్చాడు. ఇంకా పటకొచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు దాటినట్టు ఏమో చేయి దాటిపోయింది. ఎవరు వచ్చిన ఆ వ్యక్తి పటకొచ్చిన వ్యక్తి చేయి దాటిపోయింది. పాము కుట్టింది మాట. ఒళ్ళంతా బరువు వచ్చేసింది, తలంతా బరువు అయిపోయింది. చెమటలతో బట్టలను తడిచిపోయినాయి. ఇంకా కోణంలోకి వెళ్ళిపోతూ చేయి పట్టుకొని నాకు చిన్నపిల్లలన్నా అని చెప్పని ఏడ్చింది. ఇంకా నేను చెప్పినాను, నీకేం కాదని చెప్పినా. నువ్వు దేవుడి చేతిలోకి వచ్చినావు, నీకేం కాదు. ఆ మాట ఒక్కటే, నేను చెప్పిన మాట వినబడిందో లేదో తెలియదు, కానీ ఆ వైపు నుంచి నీ మాట విని చర్య తీసుకొని ప్రార్థించిన నీ మందిరం స్థలంలోకి వచ్చింది, నీ దరిదాపులోకి వచ్చింది, నీ సహాయం కోరి వచ్చింది, నువ్వు ఆదరిస్తావని బ్రతికిస్తావని వచ్చింది. వచ్చి ఏమంటుంది? నాకు చిన్న పిల్లలని అంటుందామా. నా చేతులు ఏమి లేదు, నువ్వు చదివిస్తే నేను బ్రతికిద్ది. ప్రార్థన చేసిన, నువ్వు రాసిన, ఈ తీసుకొచ్చిన వ్యక్తి లేడు, ఏమో చేయి దాటిపోవడం నా మీద కొత్త వెళ్ళిపోయాడు. ఇక ఆ మనిషి ఉన్నా లేకపోయినా కానీ తీసుకురావాల్సిన తలనంగి తీసుకొచ్చినాడు ఆ వ్యక్తి. అది ఒక్క మంచి పని చేసినాడు. ఇక్కడ ఆ మనిషి ఉన్నా లేకపోయినా కానీ నమ్మి వచ్చి నువ్వు రావటం వలన ఏం చేశాడు? దేవుడు బ్రతికించి తన బిడ్డలకి అప్పగించినాడు. ఇంకా తన బిడ్డ తనకి తిరిగి అప్పగించినాడు. ఇంకా ఇదే కాదు, ఇంకొక ఆమె కానీ ఇంకా అన్నీ తిరగాల్సిన చోట అన్ని తిరిగి వచ్చింది. గుడులు దాటలు అంతా అయిపోయింది, వైద్యులుగానే అయిపోయింది. ఇంకా లక్షలు ఖర్చు పెట్టింది ఆమెక. లాస్ట్ ఫైనల్లో వాళ్ళ నాన్నగాని ఒక గుడి దగ్గర ఇక్కడ పూజారు, వాళ్ళ నాన్నగాని ఒక పుట్ట దగ్గర ఆయనకి తెలిసి పట్టుకొచ్చిన కుమార్తెను వాళ్ళ భర్త వాళ్ళ అన్నబట్ట పురుషానికి ఇట్నే దేవుడు మందులు విడిచిపెట్టి మన పాత స్థలంలో ఉన్న చోట ఇంకా ఏమంటుండే వాళ్ళ భర్త కానీ వాళ్ళ నాన్నగాని, అన్ని దిక్కులు తిప్పినామాయి నిన్ను, ఇంక తిరగడం చోట్లేదు, ఇంకా యేసు ప్రభు ఒక్క దేవుడే మిగిలింది. మనం ఎదుగు ఆయన దగ్గరికి వచ్చినాం, బ్రతికిస్తే తీసుకెళ్తాం,
చచ్చిపోతే పారేసి వెళ్ళిపోతాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ వింటున్న దగ్గర ఉండి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళ భర్త కూర్చోవాలి లెక్క. ఆ పిల్లోడికి, చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లోడు అన్నమాట. ఆ పిల్లోడికి పాలు తాగడానికి తీసుకొచ్చి, పాలు ఇవ్వు, నేను తీసుకెళ్తాను, మళ్ళీ నీకు ఇబ్బంది దానికి. పాలు తాగిన తర్వాత ఆ పిల్లోడిని భర్తకిస్తూ పిల్లోడి వైపు చూసి కలమని పెట్టుకుంటుంది ఆమెక. ఆ పిల్లోడికి ఇంకా పేరు పెట్టలేదు అనుకుంటాను, ఇంకా సరే గుర్తెలేదు కానీ ఏమంటుంది అమ్మ, నేను అవతలున్న ఇంటి వైపు స్థలంలో ఉన్నాను, చర్చి స్థలంలో ఇల్లు ఉన్నారన్నమాట. ఇంకా ఏమంటుందంటే అమ్మ పిల్లోని వైపు చూసి, బ్రతికిస్తే వస్తానయ్యా, నేను చూసుకుంటాను, బ్రతికించకపోతే నీ దారి నీదే, నా దారి. ఆ ఒక్క మాట నా హృదయాన్ని పిండేసింది. కళ్ళం నీరు వెళ్ళినాయి. ఇంకా ఎందుకు, నేను అదే స్థితి కదా, నేను అదే పరిస్థితి వచ్చినమాట. ఇంకా తల్లి ప్రేమను వచ్చాయి. ఇక అది గుర్తొచ్చి నేను ఇంట్లోకి నేను ఎదురుంటే నాకు ఏడుపు వస్తుందని చేసి ఇంట్లోకి వెళ్తూ తల్లిని బిడ్డని వేరే చేసే దేవుడు నువ్వు ఎంత మాత్రము కావు. నీ రెక్కల్లోకి వచ్చిన వాళ్ళు నీ ఆశ్రయం కోరుకుంటున్నారు. బ్రతికించని ప్రార్థన చేసిన 2 మాటలు ఎక్కువగానే ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. గంటల ప్రార్థన, 2 మాటలు పలికిన నీ ఆశ్రయం గురించినారు, నీ ఆదరణ గురి అన్నిట్లు కోల్పోయారు వాళ్ళు. ఇంకా ఏ పక్క నుంచి వాళ్ళని ఆదుకునే నాదురు కనబల్లా, నువ్వు మాత్రమే కనబడ్డావు. తల్లి బిడ్డని వేరు చేయవు. బ్రతికించని ప్రార్థన చేసి మనసులో ఇంట్లోకి ఆమె దగ్గరగా వల్ల పోతన మనసులో ప్రార్థన చేసినాను. వెళ్ళి అన్నం తింటున్నాను. తిరిగి మళ్ళీ 2-3 గంటలతో వచ్చి చెప్పిన బలపరచన, నేను నమ్ముకున్న దేవుడు నిన్ను నీ బిడ్డని వేరు చేయడు, బ్రతికిస్తాడు, నమ్మకం వచ్చని చెప్పినాక క్రమంగా 15 రోజులు లేచి నడిచింది, మంచిగా తయారైపోయింది. ఇంకా తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది, బిడ్డ చూసుకుంది. కొండల తర్వాత మళ్ళీ మరొక బిడ్డని ఆడపిల్లని కనింది. ఇంకా నమ్మితే, సందేహం లేకుండా నమ్మితే, అపనమ్మకం లేకుండా నమ్మితే, ఇష్టంగా నమ్మితే, ఆయనే సత్యదేవుడు అని హృదయపూర్వకంగా నమ్మితే నిన్ను విడిచిపెట్టడు. భూమి ఆకాశం వేరైనా నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను బ్రతికిస్తాడు. నువ్వెక్కడ తలదించవు, ఎక్కడ నీ జీవితాన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నువ్వు నీ బ్రతుకుని ఎందుకు పోగొట్టుకున్నావో అక్కడి నుంచి మళ్ళీ నిన్ను తలవెత్తించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఆయన అటువంటి దేవుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో ఇంకొక మాట చెప్పి ముగించుకుంటాను, నాకు టైం తీసుకోవడానికి లేదు. గతంలో ఏంటది, ఒక కుటుంబీకులు వచ్చినారు. ఇంకా వచ్చి, అన్న మాకు ఒక్క కుమారుడు, కానీ తనకి పెళ్లి చేస్తే పిల్లలు పుట్టిపోతున్నారు. ఇంకా ఈ అమ్మాయి కిడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేస్తాం మా కుమారుడు ఇక్కడ అని చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు మంచితనంతో అడిగినారు. నేను ఈ మాట చెప్పగలనే, నేను ఏమన్నా అంటే, ఆ అమ్మాయి ఏమన్నా పొరపాటు ఏం చేస్తాను, లేదు అయ్యా, తప్పేం లేదు, అట్లా తప్పేం చేయలేదని చెప్పాను. మరి ఎందుకు ఇట్లా అంటే, పిల్లలు పుట్టిపోతున్నాను చెప్పాను. ఆ సమస్య ఆమెది కదా, అది మీ ఇంటి సమస్య. ఆమె మీ ఇంటి పేరుకి మారింది. ఆమె వాళ్ళ ఇంటి పేరు నుంచి మీ ఇంటి పేరుకి వచ్చింది. ఇప్పుడు సమస్య మీది, అది వాళ్ళ ఇంటి సమస్య కాదు. ఇది నమ్ము దేవుని అని చెప్పినాక గట్టిగా 2 మాటలు చెప్పినాను. ఆయన ఎప్పుడు చర్చి పక్కనే ఉండదు. ఆయనకి చర్చి పక్కనే 2 అడుగులు అయితే చర్చిలోకి వెళ్ళిపోతుండే. ఆయన తెలిసి ఏంటది, ఎప్పుడు చర్చిలోకి అడుగు పెట్టలేదు అండంగా. అలాంటి వ్యక్తి ఆ మాట చెప్పగానే భార్యగా చెప్పిన, మన ఇద్దరం దేవుణ్ణి నమ్ముకుందామని. ఇద్దరు వాళ్ళ అంటే అమ్మాయి భర్త ఆ తిరిగి ఆ పక్క వాళ్ళు ఎవరైతే చెప్పారో ఆ మనిషిగా వచ్చి మొత్తం కుటుంబంతో దేవుడిని నమ్మినారు. ఇంకా నమ్మిన దేవుడు మోసం చేయలేదు వాళ్ళని. ఇంకా బ్రతికించినాడు. ఇంకా కుమారుని ఇచ్చినాడు. ఇంకా ఆ కుమారుని ఇచ్చి అంత అయిపోయింది. మళ్ళీ 2వ గర్భం వస్తే భర్తను పిలిచి చెప్పినాడు, ఇంకా దేవుడు మాట వింటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది, వినకపోతే తప్పు నీది, దేవుడు తప్పు కదా, నా తప్పు కదా అని చెప్పినా. ఇంకా తను ఒప్పుకున్నాడు, నా తప్పని ఒప్పుకున్నాడు. ఇంకా 2వ కుమారుడు తెచ్చిపోతున్నప్పుడు చెప్పిన, ఇంకా 1 నెలలో లేదా 1 20 రోజుల్లో ఆమె ప్రసవం మీదకి వెళ్ళిద్దమాట, అంటే కుమారుని కనిద్దిమాట. అటువంటి సమయంలో చెప్పినాడు, ఇంకా తప్పు నాది కాదు, దేవుడిది కాదు,
ఈ తప్పు నీది, నువ్వు కరెక్ట్ లేవని చెప్పిన, ఇది నా తప్పే అని ఒప్పుకున్నాడు. ఇంకా తన తప్పు ఉంటుందని తీసేసినాడు దేవుడికి. తన న్యాయం ఉండటం వలన తన కుటుంబంలో న్యాయము జరిగింది. ఏం చెప్పినాను? తప్పు ఆమెది కాదు మీదని చెప్పినా కదా, అది కంటికి అర్థమయ్యేలాగా దేవుడు తెలియపరిచినాడు. దేవుడికి రుజువు చేస్తున్నాడు. దేవుడికి హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు న్యాయంగా ఉండే చాలు. నీకు తెలిసిన దాంట్లో ఇతర వ్యక్తులకి అన్యాయం చేయకుండా, నువ్వు అన్యాయంలో పడకుండా తెలిసి తప్పులు చేస్తే దేవుడికి సంబంధమే లేదు. అది నీ సంబంధం, అది నీ వంతు. అది నువ్వు తెలియచేసిన పొరపాట్లే అని ఆ విషయంలో దేవుడికి దగ్గర నాకు న్యాయం చేయ ప్రభు. న్యాయం చేయాలంటే ముందు నువ్వు ఆయనకి ఇష్టంగా అనేది విడిచిపెట్టు. ఆయనకి నచ్చని ఏదో, నిన్ను పాడు చేసేది ఏందో, నీ కుటుంబాన్ని ఏం పతనం చేస్తుందో దాన్ని విడిచిపెడితే దేవుడు న్యాయం చేస్తాడు. నువ్వు విడిచిపెట్టకుండా నాకు న్యాయం చేయి, అది కావాలి ఇది కావాలంటే అడుగురుద్ది నీకు. దేవుడి దగ్గర కుదరదు. ఏదైనా ఒకటే, మంచికి చోటిస్తావా నీకు మంచి జరిగిద్ది, చెడుకు చోటిస్తావా నీకు చెడే. అది నువ్వు విత్తిన పంట, నువ్వు దూకున్న గుంత, అది నువ్వు తలంచిన చెట్టు నీ నీతి మీదకి వస్తుంది. అది దేవుడి మీదకి రాదు, అక్కడ ఉన్న వారి మీదకి, పక్కన మీదకి రాదు. ఇంకా ఆలోచించి ఈ రీతిలో దేవుని ఎదుట నువ్వు న్యాయంగా ప్రవర్తించటము, నీతి న్యాయములకు కలిగి ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట నువ్వు కలిగి ఉంటావో ఖచ్చితంగా నీకు న్యాయమే జరిగింది, కానీ నీకు అన్యాయము జరగదు. ఆలోచించి తీర్మానం చేసుకో. దేవుడి దగ్గర నుంచి మేలు చూడాలనుకుంటున్నావా? దేవుడి దగ్గర నుంచి న్యాయం జరగాలనుకుంటున్నావా? లేదా నువ్వు అఘాత పాత్రం నువ్వు తిరిగి లేపబడి దీవించబడాలనుకుంటున్నావా? నీ పరిస్థితులు అన్నిటికీ దారి దొరికి తిరిగి నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నావా? సరి చేసుకో. దేవుడితో నీ ప్రయాణం, నీ అడుగులు ఉండాలి. ఆయన చేయబట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము అందిస్తాడని నేను నీకు రుజువు చేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు నమ్మకంగా ఉండి నీ పరిస్థితిని మార్చి నీ శత్రువుల దగ్గర దేవుడిని తలగా ఉంచుతాడు. దేవుడి యొక్క మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం కళ్ళ మూసుకుంటే.